కన్నా బోర్ వాటర్ ప్రిఫర్ చేయండి. కొంచెం వెచ్చగా ఉంటాయి. అంత చలేయకుండా ఉంటుంది. వాటిని స్నానం చేయటం. హర గంగే అని గంగా నదిని తలుచుకుని గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఇలాంటి ఒక శ్లోకాన్ని లేదా మహానదుల పేర్లు గంగా గోదావరి కావేరి కృష్ణవేణి మనకు పేర్లు తెలుసు కదా, తుంగభద్ర సరయు అలా ఏవైనా సరే నదుల పేర్లు తలుచుకుని పొద్దున్నే తెల్లవారే స్నానం చేయండి. ఇంట్లో ఒక దీపారాధన చేసుకోండి. భగవత్ సన్నిధిలో చేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకోవచ్చు. కుదిరితే దేవాలయ దర్శనం చేయండి. ఏదైనా దానం చేయండి. ఇందులో మీరు వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, ఫలదానం చేయొచ్చు, ఒట్టిగా తాంబూలం దక్షిణతోటి ఇవ్వచ్చు. ఏదైనా నువ్వుల లడ్డు లాంటివి ఏమైనా ఇవ్వచ్చు. తీయని పదార్థాలు ఏవి ఇచ్చినా తప్పులేదండి. ఏది ఇచ్చినా మంచిది. అన్ని ప్లస్సే మనకి. ఈ దానాధికం ఏదైనా నిర్వహించండి. పగలు ఉపవసించి రాత్రి భోజనం చేయొచ్చు, లేదా పగలే కొద్దిగా భోజనం చేసి రాత్రికి అసలు ఇంకేం